ఓకే. సో, ఫైనల్‌గా అయితే ఫ్లోస్ కంప్లీట్ అయిపోయాయి మనకు. నెక్స్ట్ ఏంటి అంటే సెక్యూరిటీస్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మనకు సేల్స్‌ఫోర్స్ అడ్మిన్ లోపల. లైక్ దీనివల్ల ఏంటంటే దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఉన్న ఆప్షన్స్ వల్ల మనకు కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. బట్ టాస్క్ చేసే టైంలో కానీ, ఇంటర్వ్యూస్ టైంలో కానీ అంత ప్రాబ్లమ్ అయితే ఏం క్రియేట్ అవ్వదు. ఇప్పుడు ఫ్లోస్‌లో ఎలా అయితే మీరు ప్రాక్టీస్ చేసి అంత లాజిక్ ఇంప్లిమెంటేషన్స్ చేశారో ఆ లెవెల్ ఆఫ్ థింగ్ అయితే ఉండదు. బట్ స్టిల్ సెక్యూరిటీస్ అనేది సేల్స్‌ఫోర్స్‌లో చాలా పెద్ద టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఎందుకంటే మనం సేల్స్‌ఫోర్స్‌లో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే యాప్ ఉంటుంది, రైట్? అప్లికేషన్ ఉంటుంది. సేమ్ ఆర్గ్ లోపల మల్టిపుల్ యాప్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ ఆ ఆర్గ్ ఏదైతే ఉందో ఆ ఉన్న ఆర్గ్‌లో మల్టిపుల్ యాప్స్ ఉంటే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, రైట్? ఈవెన్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి యాప్ లోపల డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి విచ్ ఆర్ బేసికల్లీ డేటా టేబుల్స్. సో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఆబ్జెక్ట్స్ ఇన్సైడ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి మనకు. ఒక ఆబ్జెక్ట్ లోపల మల్టిపుల్ ఫీల్డ్స్ ఉంటున్నాయి. అండ్ ఇవి కాకుండా రికార్డ్స్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు అకౌంట్ రికార్డ్ ఉంది, ఆ కాంటాక్ట్ రికార్డ్ ఉంది, లీడ్ రికార్డ్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనము కంట్రోల్ చేస్తామన్నమాట. ఈవెన్ ఇప్పుడు రెగ్యులర్ డే టు డే లైఫ్లో మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు, ప్రతి దగ్గర సెక్యూరిటీస్ అనేది ఎన్ఫోర్స్మెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది అనుకుందాం, లెట్స్ కన్సిడర్. ఆ గేటెడ్ కమ్యూనిటీలో లైక్ మనం ఒకవేళ ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఎవరైతే పర్సన్ దగ్గరికి మనం వెళ్ళాలి అనుకుంటామో, రీచ్ అవుట్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ పర్సన్ని యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. సమ్ యాక్సెస్ ఇస్తేనే మనం వెళ్ళగలుగుతాం. అండ్ ఈవెన్ ఎక్కడి వరకు వెళ్ళాలి ఏంటి అనేది కూడా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. సేమ్ అలానే మన ఆఫీస్లో లెట్స్ కన్సిడర్, మనకు ఆఫీసెస్ ఉన్నాయి. మన ఆఫీసెస్లో కూడా డిపార్ట్మెంట్స్ ఉంటున్నాయి. ఎలా అయితే ఇప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని, ఫినాన్స్ డిపార్ట్మెంట్, ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇలా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఏ ఆర్గనైజేషన్లో అయినా. సో ఇప్పుడు ఏవైతే మనకు ఈ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకు వాళ్ళ ఓన్ క్యాబిన్స్ ఉంటాయి, లేదంటే వాళ్ళ ఓన్ ఫ్లోర్స్ ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన డేటాస్ ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన పోర్టల్స్, ఎవ్రీథింగ్ ప్రతి డిపార్ట్మెంట్ రిలేటెడ్ డిఫరెంట్గా ఉంటుంది. హెచ్ఆర్ వాళ్ళకు నౌకరీ అనేసి, ఆర్ వాళ్ళకి రిలేటెడ్ వర్క్ డే రిలేటెడ్, లేదు అంటే ఆ హెచ్ఆర్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఏటీఎస్ అప్లికేషన్స్ ఉన్నాయో అవి కావాలి వాళ్ళకి. మార్కెటింగ్ వాళ్ళకి ఏంటి, బేసిక్గా ఈ గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్, క్యాంపెయినింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అండ్ ఈవెన్ వాళ్ళకి కావాల్సిన యాక్సెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ అలానే ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ టీమ్ ఉంది, వాళ్ళకి ఏంటి డేటా, ఇన్వెంటరీ ఎలా ఉంది, తర్వాత మనకున్న వేర్ హౌసెస్ ఎలా ఉన్నాయి, అసలు ఏం కావాలి, బెంచ్ రిసోర్స్ ఎలా ఉంది, అండ్ ఇంక ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఏం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, సో వాటి బేసిస్లో ఎలా ప్లాన్ చేయాలనేసి వాళ్ళకి కావాల్సిన రీసోర్సెస్ ఏదైతే యాక్సెస్ ఉందో వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. సో ఎవ్రీ డిపార్ట్మెంట్కి డిఫరెంట్ డేటా రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ వాళ్ళందరికీ ప్రతి ఒక్క డేటా రిక్వైర్మెంట్ యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, అంతే కదా? ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను. మీరు మార్కెటింగ్ అనుకుంటే నేనేమో సేల్స్ అనుకుందాం. సో సేల్స్ చేసే పర్సన్కి ఏం కావాలి, ఓన్లీ లీడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు తనకు, అంతే. ఇప్పుడు మీరు గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేస్తున్నారు, ఆయన రన్ చేసే అకౌంట్స్ ఏంటి, అకౌంట్స్లో ఎలా పేమెంట్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అనేవి నాకు అవసరం లేదు. అండ్ ఈవెన్ నాకు యాక్సెస్ కూడా ఉండాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఎందుకంటే మేబీ బై మిస్టేక్లో నేను ఏదైనా చేయొచ్చు. మీరు ఒక క్యాంపెయిన్ ప్రిపేర్ చేశారు, గూగుల్ యాడ్స్ లోపల ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఆ క్యాంపెయిన్ బడ్జెట్ సంథింగ్ అరౌండ్ ఒక 1 lakh అండ్ సంథింగ్ ఏమో పెట్టేశారు. నేనేం చేసి ఆ క్యాంపెయిన్ లైక్ బై మిస్టేక్లో, బేసిక్గా నాకు తెలియదు, ఆ ప్రాసెస్ ఏంటో కూడా నాకు తెలియదు. అప్పుడు నేను చేశానంటే ఆ క్యాంపెయిన్ లోపల బడ్జెట్ తీసుకెళ్ళి 1 lakhని కాస్త 10 lakhs చేసేసాను. సో అక్కడ ఆ క్యాంపెయిన్కి అంత రిక్వైర్మెంట్ లేదు, బికాజ్ అది టెస్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ పెట్టేశారు మీరు. నేను మిస్టేక్ లోపల 10 lakhs చేశాను. సో వాట్ ఎవర్ ఇప్పుడు ఆ 9 lakhs డిఫరెన్సియేషన్ ఉందో అది చాలా కాస్ట్లీ లాస్ అయిపోతుంది కంపెనీకి, అంతే కదా? సో అది కూడా తెలియని ఒక మిస్టేక్ చేయడం వల్ల. సో ఇలాంటి వాటిని, ఈ కాస్ట్లీ మిస్టేక్స్ని మనము సేల్స్ ఫోర్స్లో కూడా చేయనివ్వకుండా ఆపాలి అనమాట. అందుకే ఏ కంపెనీలోకి వెళ్ళినా మీరు ప్రతిదీ రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. మీరు ప్రతిదీ లైక్ ప్రతి ఒక్క పోర్టల్, ప్రతి ఒక్క లెవెల్లో యాక్సెస్ చేయలేరు. మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు మాత్రమే మీకు యాక్సెస్ ఉంటుంది. అలానే సేల్స్ ఫోర్స్లో కూడా అంతే. ఇంకా సేల్స్ ఫోర్స్లో ఇంక ఎక్స్ట్రా ఎక్కువ లేయర్స్ ఉంటాయి, ఎందుకంటే దీంట్లో మనం డీల్ చేసేది డేటాతోనే, విచ్ మీన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట డేటా అనేది ఏ కంపెనీకైనా. సో ఈ డేటా రిలేటెడ్ సెక్యూరిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఇంప్లాయిడ్ అయి ఉంటాయి మనకు సేల్స్ ఫోర్స్ లోపల. సో ఫ్రమ్ యాప్ లెవెల్ నుంచి ఏది మనం ఏ యాప్ కనిపించాలి, ఏం ఆబ్జెక్ట్స్ కనిపించాలి, అండ్ ఈవెన్ ఫీల్డ్స్ ఏం కనిపించాలి, రికార్డ్స్ ఏం కనిపించాలి, ఇలా ప్రతి ఒక్కటి మనము సేల్స్ ఫోర్స్లో కంట్రోల్ చేస్తాము, రైట్? దాన్ని డేటా సెక్యూరిటీ అంటాం. ఎందుకు ఇలా సెక్యూరిటీ అంటే చెప్పాను కదా, అదే రీజన్స్. రిక్వైర్మెంట్ లేని వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం వల్ల వాళ్ళు వాటిని ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా చేంజెస్ చేయొచ్చు. సో అందుకే
ఏ యూజర్స్కి అయితే ఏ డేటా వాళ్ళకి డే టు డే లైఫ్లో రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ డేటాని మాత్రమే మనం యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది, రిమైనింగ్ డేటాని యాక్సెస్ ఇవ్వకూడదు. ఇది సింపుల్ థింగ్. నెక్స్ట్, ఈ డేటా సెక్యూరిటీ అనేవి మనకు టోటల్గా 3 లేయర్స్లో ఉంటాయి మనకు సేల్స్ ఫోర్స్ లోపల. ఫస్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ లెవెల్, అండ్ సెకండ్ వచ్చేసి ఫీల్డ్ లెవెల్, థర్డ్ వచ్చేసి రికార్డ్ లెవెల్. ఆబ్జెక్ట్ లెవెల్ అంటే మనకున్న ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అకౌంట్ ఆబ్జెక్ట్, లీడ్ ఆబ్జెక్ట్, మేబీ అది స్టాండర్డ్ అయినా పర్లేదు, కస్టమ్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, బట్ ఆబ్జెక్ట్ లెవెల్. సో ఈ ఆబ్జెక్ట్ లెవెల్లో ఏవైతే మనకు ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి, విచ్ మీన్స్ మనకి ఏ ఆబ్జెక్ట్ యూజర్కి కనిపించాలి, ఎండ్ యూజర్కి ఏ ఆబ్జెక్ట్ కనిపించకూడదు అని కంట్రోల్ చేయడానికి. ఫీల్డ్ లెవెల్ అంటే ఇప్పుడు అకౌంట్ ఆబ్జెక్ట్లో 30 ఫీల్డ్స్ ఉన్నాయి, సేల్స్ వాళ్ళకు ఓన్లీ 10 ఫీల్డ్సే కనిపించాలి, మార్కెటింగ్ వాళ్ళకు ఓన్లీ 20 ఫీల్డ్సే కనిపించాలి. సో మనం ఇప్పుడు కంట్రోల్ చేయాల్సిందే కదా, ఒక 20 ఫీల్డ్స్ని హైడ్ చేయాలి సేల్స్ పీపుల్ నుంచి, మార్కెటింగ్ పీపుల్ నుంచి 10 ఫీల్డ్స్ హైడ్ చేయాలి. సో అలా ఫీల్డ్ లెవెల్లో సెక్యూరిటీస్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి అనుకున్నా, లేదా లెట్స్ కన్సిడర్ మనకు అకౌంట్ రికార్డ్సే ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, ఆ ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ప్రతి ఒక్కరికి చూపించాల్సిన అవసరం లేదు కదా, మీరు ఏదైతే యాజ్ ఎ ఓనర్ లాగా రికార్డ్స్ ఉన్నారో అవే చూపించడం, లేదా మీరు ఒక టీమ్ లీడ్ అయితే మీ అండర్లో వర్క్ చేస్తున్న జూనియర్స్, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్, సబార్డినేట్స్, వాళ్ళు వేటి మీద వర్క్ చేస్తున్నారని చెప్పేసి మీకు యాక్సెస్ ఉంటే సరిపోతుంది. కానీ పక్క టీం వాళ్ళు ఎవరెవరో వేటి మీద వర్క్ చేస్తున్నారు అండ్ వాళ్ళ డేటా ఏంటి అనేసి మనకు కనిపించాల్సిన అవసరం లేదు. సో ఆబ్జెక్ట్ లెవెల్, ఫీల్డ్ లెవెల్ అండ్ రికార్డ్ లెవెల్, ఈ 3 లెవెల్స్లో మనం డేటాని రిస్ట్రిక్షన్ చేస్తాము మేజర్గా సేల్స్ ఫోర్స్ లోపల అయితే. సో ఇలా ఈ 3 లెవెల్లో చేయాలి అంటే మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైతే ఆబ్జెక్ట్ లేయర్ ఉందో ఆర్ ఆబ్జెక్ట్ లెవెల్ ఉందో ఇక్కడ మనం కంట్రోల్ చేయడానికి మనకు ప్రొఫైల్స్ అండ్ పర్మిషన్ సెట్స్ అనేవి 2 ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. ప్రొఫైల్స్ అండ్ పర్మిషన్ సెట్స్. ప్రొఫైల్స్ ఏంటి అంటే బేసిక్గా సేమ్ మనకు డిపార్ట్మెంట్ ఎలా అయితే ఉందో, ఒక కంపెనీలో ఒక డిపార్ట్మెంట్, రైట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్, ఇలా ఎలా అయితే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అలానే మనకు సేల్స్ ఫోర్స్లో ప్రొఫైల్స్ ఉంటాయి. రెగ్యులర్ టర్మ్స్లో మనం డిపార్ట్మెంట్స్ అంటున్నాం, అది సేమ్ సేల్స్ ఫోర్స్లోకి రాగానే అది ప్రొఫైల్ అయిపోతుంది. ఈ ప్రొఫైల్ యూజ్ చేసి మనము చాలా కంట్రోల్ చేస్తాం. ఆబ్జెక్ట్ లెవెల్ ఏదైతే ఉందో, ఏ ఆబ్జెక్ట్కి వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్కి వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి, ఇలా ఎవ్రీథింగ్ కంట్రోల్ చేస్తాం అనమాట. అసలు ఈ ప్రొఫైల్స్ ఎలా ఉంటాయి, ఎలా క్రియేషన్ చేయాలి, అండ్ ఏమేమి యాక్సెస్లు ఉంటాయి, ఏమేమి యాక్సెస్లు ఇవ్వచ్చు, ఏం యాక్సెస్ ఇవ్వము అనేసి ఒకసారి మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. అండ్ ఇది బేసిక్ అనమాట, చాలా బేసిక్ లెవెల్లో ప్రొఫైల్ అనేది ఉంటుంది. సెటప్లోకి వచ్చాక మీరు ప్రొఫైల్ అని సెట్ చేయండి సరిపోతుంది, రైట్. యూజర్స్ దగ్గర ప్రొఫైల్స్ కనిపిస్తుంది కదా, లెట్ సెలెక్ట్ ప్రొఫైల్స్. ఇక్కడనే మీరు ఒక కొత్త ప్రొఫైల్ కావాలి అన్న క్రియేషన్ చేయొచ్చు, ఆల్రెడీ ఉన్న ప్రొఫైల్స్ ఏవైతున్నాయో వాటిని మీరు ఎడిట్ చేయొచ్చు ఆర్ ఎల్స్ అప్డేట్ చేయొచ్చు. సో ఎప్పుడైనా మీకు టాస్క్ ఎలా వస్తుంది అంటే ఐదర్ కొత్త ప్రొఫైల్ని క్రియేషన్ చేయడం ఆర్ ఉన్న ప్రొఫైల్ని ఎడిట్ చేయడం, ఈ 2 టాస్క్లు వస్తాయి ప్రొఫైల్స్ రిలేటెడ్ అయితే. వాటిలో కూడా ఏమొస్తాయో మనం చూద్దాం. ఫస్ట్ అయితే న్యూ ప్రొఫైల్ దగ్గర నుంచి వెళ్దాం. ఒక కొత్త ప్రొఫైల్ క్రియేషన్ చేయాలి. ఎలా క్రియేషన్ చేస్తామంటే మీరు ఇక్కడ ఉంది కదా న్యూ ప్రొఫైల్ అని, ఇవన్నీ ఆల్రెడీ మనకు సేల్స్ ఫోర్స్లో ఉన్న ప్రొఫైల్స్ అనమాట. ఫ్రమ్ ఏ టు జీ మనకు మల్టిపుల్ ప్రొఫైల్స్ ఏవైతున్నాయో అవన్నీ మనకి ఇక్కడ ఉన్నాయని వచ్చేస్తాయి. మీరు ప్రతిదీ పేజ్ నేషన్ మనకు 1 2 3 4 అని పేజెస్ ఉంటాయి కదా, ఇక్కడ మనం సెలెక్షన్ చేస్తాం, అలా ఇక్కడ మీరు సెలెక్షన్ చేయొచ్చు. ఆల్ఫాబెట్స్ కూడా సెలెక్షన్ చేసి చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏ సెలెక్షన్ చేస్తే ఓన్లీ ఏ రిలేటెడ్ ఏవైతే ప్రొఫైల్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ వచ్చేస్తాయి, రైట్. సో మనం ఇప్పుడు ఒక ప్రొఫైల్ని క్రియేషన్ చేయాలి, కొత్త ప్రొఫైల్. ఒక కొత్త ప్రొఫైల్ని క్రియేషన్ చేయాలనుకుంటే ఇక్కడ న్యూ ప్రొఫైల్ అనేది ఏదైతే ఆప్షన్ ఉందో అక్కడ నుంచి వెళ్ళిపోదాం. క్లిక్ ఆన్ న్యూ ప్రొఫైల్. ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్, ఒక కొత్త ప్రొఫైల్ని మనం డైరెక్ట్గా క్రియేషన్ చేయలేం. ఎలా అయితే పేజ్ లేఅవుట్స్ టైంలో మనము ఆల్రెడీ ఉన్న పేజ్ లేఅవుట్ని యాజ్ ఎ రిఫరెన్స్ లాగా తీసుకొని ఆ పేజ్ లేఅవుట్ని క్లోన్ చేసుకొని మనకు కావాల్సిన చేంజెస్ చేసామో, అలానే ప్రొఫైల్స్ని కూడా ఏదైతే ఒక ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్ ఉంటుందో అది సెలెక్షన్ చేసుకొని మీకు కావాల్సిన చేంజెస్ చేయాల్సి ఉంటుంది. మనం ఏంటంటే మనకి ఏం క్లారిటీ లేదు, ప్రజెంట్ ఇవేం లేదు, ఇవేంటి దాంట్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఏం ఆప్షన్స్ లేవో మనకు క్లారిటీ లేదు. కాబట్టి మోస్ట్లీ మీరు ఏం చేయండి అంటే సిస్టమ్ అడ్మిన్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ చూస్ చేసుకోండి. ఇప్పుడు ఏమైపోతుంది, సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ క్లోన్ అయిపోతుంది. ఈ ప్రొఫైల్కి మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, ఏదైనా పర్లేదు. మేబీ లెట్స్ గో విత్ సమ్ ప్రొక్యూర్మెంట్, రైట్. ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రొక్యూర్మెంట్ టీమ్కి మనం ఒక ప్రొఫైల్ క్రియేషన్ చేస్తున్నాం. సో ప్రొక్యూర్మెంట్ అని సెలెక్షన్ చేసా, క్లిక్ ఆన్ సేవ్. ఓకే, ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ ఉంది అనుకుంటా, ఆర్ మేబీ ఓకే లెట్స్ గో విత్ ఫైనాన్స్. ఓకే, ఫినాన్స్ కూడా ఉంది. డిజిటల్ మార్కెటింగ్, లెట్స్ గో విత్ డిజిటల్ మార్కెటింగ్. క్లిక్ ఆన్ సేవ్,
రైట్. డిజిటల్ మార్కెటింగ్ అని ఒక ప్రొఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ప్రొఫైల్ డిజిటల్ మార్కెటింగ్ అనేసి. సో మన ఆర్గనైజేషన్లో ఎవరైతే ఎంప్లాయీస్ డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నారో వాళ్ళందరినీ ఈ ప్రొఫైల్ అండర్లో యాడ్ చేస్తాం, ఈ డిపార్ట్మెంట్ అండర్లో యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనము పర్మిషన్స్ని అండ్ యాక్సెస్ని కంట్రోల్ చేస్తామని చెప్పాను. అది ఎలా కంట్రోల్ చేస్తామంటే ఇక్కడ క్లిక్ ఆన్ ఎడిట్ క్లిక్ చేయగానే ఇప్పుడు చూడండి సెక్షన్ వైజ్గా మనం ట్రై చేద్దాం. ఫస్ట్ కస్టమ్ యాప్ సెట్టింగ్స్. మనకు ఏదైతే ఆర్గ్ ఉందో మన ఆర్గ్ లోపల ఉన్న ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఏ అప్లికేషన్ ఈ ప్రొఫైల్ వాళ్ళకి కనిపించాలి, ఏ అప్లికేషన్ ఈ ప్రొఫైల్ వాళ్ళకి కనిపించకూడదని మీరు కంట్రోల్ చేయడానికి ఈ సెక్షన్. ఇక్కడ ఎవ్రీథింగ్ మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్ లోపల ఏవైతే యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ అన్ని ఇక్కడ లిస్ట్ అవుట్ అయిపోయాయి. సో ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే అన్ని యాప్స్కి విజిబిలిటీ ఉంది. నేనేం చేస్తున్నా, అన్నీ తీసేస్తున్నా, యాప్ లాంచర్ పెడుతున్నా, బోల్డ్ సొల్యూషన్స్, ఆటోమేషన్స్, ఇవి డేటా మేనేజర్ జూలై బ్యాచ్ తీసేస్తున్నా, ఇది తీసేస్తున్నా, ఇది అండ్ దెన్ మార్కెటింగ్ క్లౌడ్ తీసేస్తున్నా, సర్వీస్ క్లౌడ్ తీసేస్తున్నా, సేల్స్ ఫోర్స్ షెడ్యూలర్ ఉంది, చార్టర్ కన్సోల్, సేల్స్ కన్సోల్ వద్దు, మొబైల్ వద్దు, అండ్ సేల్స్ అవసరం లేదు, రైట్. సో ఇప్పుడు ఏమైపోయింది, ఏదైతే మీకు యాప్కి పర్మిషన్ కావాలో ఆ యాప్ని ఇక్కడ సెలెక్షన్ చేసుకుంటారు. అండ్ డిఫాల్ట్ అని సెలెక్షన్ చేస్తే బై డిఫాల్ట్గా ఎవరైతే ఈ డిజిటల్ ప్రొఫైల్ ఉందో, డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫైల్, దాని అండర్లో క్రియేట్ అయిన యూజర్స్ ఉంటారు కదా, మనం యూజర్స్ని క్రియేషన్ చేస్తాం తర్వాత. సో ఆ క్రియేట్ అయిన యూజర్స్ ఇప్పుడు మీరు ఎలాగైతే లాగిన్ అవుతున్నారో అలానే ఎండ్ యూజర్స్ కూడా లాగిన్ అవుతారు వాళ్ళ ఓన్ క్రెడెన్షియల్స్తో. వాళ్ళు లాగిన్ అవ్వగానే మనకు సెటప్ హోమ్ పేజ్ కనిపిస్తుంది కదా, వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా ఈ సెప్టెంబర్ యాప్ ఏదైతే ఉందో సెప్టెంబర్ యాప్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది, రైట్. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ అండ్ బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్స్ మీరు వాళ్ళకి ఏ యాప్ కనిపించాలో అది డిసైడ్ చేయండి. అండ్ మీకు టాస్క్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఈ ప్రొఫైల్ వాళ్ళకి ఈ యాప్ కనిపించాలి అండ్ ఇది డిఫాల్ట్గా ఉండాలి, రిమైనింగ్ అవసరం లేదని. సో అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, సింపుల్గా ఆ యాప్ ఓపెన్ చేయండి అండ్ అది డిఫాల్ట్గా ఓపెన్ చేయండి. వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ బేసిస్లో ఇక్కడ సెలెక్షన్ చేసి ఆర్ ఎల్స్ డిజేబుల్ చేయడం, ఎనేబుల్ చేయడం, ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది. ఇది రిలేటెడ్ టు ద యాప్ సెట్టింగ్స్, రైట్. ఏ యాప్ కనిపించాలి ఏంటి అనేసి. యాప్తో పాటు మనం ట్యాబ్స్ కూడా క్రియేషన్ చేసాం. మీకు గుర్తుందో లేదో, ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ మనకు అప్లికేషన్లో కనిపించాలంటే ట్యాబ్స్ అనేవి క్రియేషన్ చేయాలి, రైట్. ఆ ట్యాబ్ క్రియేషన్ చేస్తేనే మనకు అది యాప్ లోపల కనిపిస్తుంది. సో ఈవెన్ ఈ ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని హైడ్ చేయాలి అనుకున్నా, వీటిని విజిబుల్ ఆన్ చేయాలి అనుకున్నా మీరు ఇక్కడ నుంచి చేయొచ్చు. ఇప్పుడు అకౌంట్స్ ట్యాబ్ ఉంది, యాక్షన్ హబ్ అని ఉంది, ఆల్ సైట్స్ అని ఉన్నాయి, రైట్. ఇవన్నీ మనకు సేల్స్ ఫోర్స్లో ఉన్న స్టాండర్డ్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అండ్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ రిలేటెడ్ ట్యాబ్స్ అనమాట. ఇప్పుడు చూడండి కస్టమ్ ట్యాబ్ సెట్టింగ్స్, విచ్ మీన్స్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి. ఇప్పుడు ఇక్కడ కంపెనీస్ అని ఒకటి ఉంది, నేను ఈ ట్యాబ్ ఏదైతే ఉందో డిఫాల్ట్ ఆఫ్ మెన్షన్ చేశాను. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ ట్యాబ్ ఏదైతే వాట్ ఎవర్ అప్లికేషన్స్ లోపల ఉందో ఆ అప్లికేషన్స్ లోపల మనకు ఈ ప్రొఫైల్ వాళ్ళకి ఈ ట్యాబ్ కనిపించదు, రైట్. ఈ ట్యాబ్ విజిబిలిటీ ఉండదు. ఏది నావిగేషన్ లోపల మనకి ఇక్కడ ట్యాబ్స్ కనిపిస్తాయి కదా, ఇది వీళ్ళకి విజిబిలిటీ ఉండదు, ఎందుకంటే మనం విజిబిలిటీ ఆఫ్ చేసామన్నమాట. సో అగైన్ బేస్డ్ ఆన్ ద బేస్డ్ ఆన్ మీకు వచ్చే టాస్క్ అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు వీళ్ళకి ఏ ట్యాబ్ అనేది విజిబుల్గా ఉండాలి, ఏ ట్యాబ్ అనేది ఆన్లో ఉండాలి, ఏ ట్యాబ్ అనేది ఆఫ్లో ఉండాలి అనేసి. ఆ బేసిస్లో మీరు సెలెక్షన్ చేయండి, సరిపోతుంది. ఇది రిలేటెడ్ టు ద ట్యాబ్స్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్, ఇవి చాలా ఎక్కువ ఉంటాయి. మోస్ట్ మనం ఇక్కడ అంటే ఈ ప్రతి ఆప్షన్ అయితే మనం కవర్ చేయలేం, బట్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ ఆప్షన్స్ అనేవి అరౌండ్ ఒక 100+ వరకు ఉంటాయి. ఈ 100 ఈవెన్ ఈ జనరల్ పర్మిషన్స్ ఇవన్నీ కలిపి. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ అక్కడ మీకు మెన్షన్ చేస్తారు ఏ పర్మిషన్ కావాలి ఏంటి అనేసి. ఆ బేసిస్లో మీరు ఇక్కడ వీటిని ఎనేబుల్ చేయడం కానీ డిజేబుల్ చేయడం కానీ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఫ్లోన్స్ రన్ చేయడము, ఏపీఎస్ని ఎనేబుల్ చేయడం. ఇక్కడ చూడండి అపెక్స్ రెస్ట్ సర్వీసెస్, అపెక్స్ ఏపీఐ ఎనేబుల్డ్, ఏపీఐ ఓన్లీ యూజర్, ఇవన్నీ ఏంటి అంటే ఇంటిగ్రేషన్స్ రిలేటెడ్. సో మీకు వచ్చే టాస్క్ బేసిస్లో ఇక్కడ మీకు కావాల్సిన ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో వాటిని ఎనేబుల్ చేసుకుంటారు, ఆర్ ఎల్స్ వాటి పర్మిషన్స్ని రిమూవ్ చేసుకుంటారు. ఇప్పుడు చెప్పారు ఏమన్నంటే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటిగ్రేషన్స్ కూడా చేస్తారని చెప్పారు. అప్పుడు మీరు వీటి రిలేటెడ్ ఏదైతే ఈ ఏపీఐస్ ఉన్నాయో ఈ ఏపీఐస్ రిలేటెడ్ మీరు అలౌ చేయండి, సరిపోతుంది, రైట్. అలా. సో ఇవన్నీ ఎక్స్ట్రా పర్మిషన్స్ రిలేటెడ్ టు ద అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ అనమాట.
ఇవి ఎవరిస్తారంటే మనం డెవలప్మెంట్ టైంలో మీరేమి ఇవ్వరు అండ్ నేనేమి ఇవ్వను. ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయి మనం హ్యాండ్ ఓవర్ వేసిన తర్వాత క్లయింట్కి వాళ్ళు ప్రాజెక్ట్ని యూటిలైజ్ చేస్తుంటారు. ఆ యూటిలైజ్ చేసే టైంలో క్లయింట్ సైడ్ 2 or 3 ఆర్ మేబీ 1 or 2 అడ్మిన్స్ ఉంటారు ప్రాజెక్ట్ని మెయింటైన్ చేయడానికి. అంటే వాళ్ళు డెవలప్మెంట్ చేయరు, ఏం చేయరు, సింపుల్గా ఈ పర్మిషన్స్ యాడ్ చేయడం, రిమూవ్ చేయడము, చిన్న చిన్న చేంజెస్ చేయడం అడ్మిన్ సైడ్ అవి చేస్తుంటారు అనమాట. సో ఆ అడ్మిన్ వాళ్ళు వచ్చే యూజర్స్ రిక్వెస్ట్ బేసిస్లో ఇక్కడ వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ని యాడ్ చేయడము, రిమూవ్ చేయడము వాళ్ళు చేసుకుంటారు అనమాట. మోస్ట్లీ ఇది ఆ డెలివరీ హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ టైంలో ఆ అడ్మిన్స్కి వచ్చే టాస్కుల్లో వాళ్ళు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మార్కెటింగ్ ప్రొఫైల్ ఉంది, ఈ సపరేట్ నాకు ఒక ఈ పర్మిషన్ కావాలి అంటే క్లయింట్ సైడ్ వాళ్ళ ఎవరైతే అడ్మిన్ ఉన్నారో ఆ అడ్మిన్ ఇక్కడ కావాల్సిన ఆపరేషన్స్ లేదంటే ఇక్కడ కావాల్సిన పర్మిషన్స్ని యాడ్ చేయడము, రిమూవ్ చేయడము చేసేస్తారు అలా. సో ఇక్కడ చాలా పర్మిషన్స్ ఉంటాయి, చాలా అంటే చాలా పర్మిషన్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఈవెన్ మనకున్న జనరల్ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి. సో జనరల్ పర్మిషన్స్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ ఎవ్రీథింగ్ ఇక్కడనే ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే రెగ్యులర్ పర్మిషన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి లీడ్స్ని మేనేజ్ చేయడానికి, ఫ్లోస్ని రన్ చేయడానికి, మాస్ ఈమెయిల్ చేయడానికి, ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ పర్మిషన్స్ ఉంటాయి. అగైన్ ఇది ఆ సిస్టమ్ అడ్మిన్ ఎవరైతే ఉంటారో అంటే విచ్ మీన్స్ ఈ ప్రాజెక్ట్ని రన్ చేయడానికి ఖచ్చితంగా టెక్నికల్గా వాళ్ళకు క్లయింట్స్కి ఎవరో ఒక రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట మనం డెవలప్ చేసిన తర్వాత. ఆ పర్సన్స్ దీన్ని మెయింటైన్ చేసుకుంటారు, ఈ పర్మిషన్స్ని, ప్రొఫైల్స్ని మేజర్గా. రిమైనింగ్ వాళ్ళు అయితే చేయరు. అండ్ నెక్స్ట్ జనరల్ పర్మిషన్స్ అయిపోయిన తర్వాత మనకు ఆబ్జెక్ట్, ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి పర్మిషన్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్స్లో మనకు టోటల్ 6 types ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి, 6 to 7 types ఆఫ్ పర్మిషన్స్. ఫస్ట్ థింగ్ ఇప్పుడు అకౌంట్ ఉంది. ఈ అకౌంట్ ఆబ్జెక్ట్ మనకు ఈ డిజిటల్ ప్రొఫైల్ అని క్రియేషన్ చేసాం. వీళ్ళకి ఇది కనిపించాలా వద్దా, రైట్? రీడ్ అంటే ఏంటి, బేసిక్గా కనిపించడం. సో ఇది కనిపించాలా వద్దా, లెట్స్ కన్సిడర్ నేను రీడ్ రిమూవ్ చేశాను. ఇప్పుడు ఈ అకౌంట్ ఆబ్జెక్ట్ కనిపించదు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ అనే ప్రొఫైల్ ఏదైతే ఉందో వాళ్ళకు అకౌంట్స్ ఆబ్జెక్ట్ అనేది కనిపించదు, కంప్లీట్ హైడ్ అయిపోతుంది. ఒకవేళ ఓన్లీ కనిపించాలి అనుకుంటే రీడ్ మెన్షన్ చేయండి, కనిపించాలి. అండ్ సేమ్ టైంలో దాంట్లో రికార్డ్స్ క్రియేషన్ చేయాలి కదా, న్యూ అనే బటన్ యూజ్ చేసి మనం అకౌంట్ లోపల డేటాని క్రియేషన్ చేస్తున్నాం. అలా క్రియేషన్ చేయాలనుకుంటే క్రియేట్ రికార్డ్ అనేది అయితే ఉందో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయండి. సో రీడ్ క్రియేట్ చేసిన తర్వాత ఏమొస్తుంది, ఎడిట్ ఆప్షన్. సో ఎడిట్ కూడా కావాలి అనుకున్నప్పుడు దీంట్లోకి వెళ్ళిపోండి. సో క్రియేట్, ఎడిట్ అండ్ డిలీట్, ఏది మన మ్యానిపులేషన్స్. సో రీడ్, క్రియేట్, ఎడిట్ అండ్ డిలీట్. ఒకవేళ మనకు ఆ అకౌంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అకౌంట్ ఆబ్జెక్ట్లో మనకు ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయని చెప్పాను. ప్రతి ఒక్క రికార్డు కనిపించాలి ఈ ప్రొఫైల్ వాళ్ళకి అనుకుంటే వ్యూ ఆల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమైపోతుంది, మీ ఆర్గనైజేషన్లో ఆ అకౌంట్ అండర్లో ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్క రికార్డు ఈ ప్రొఫైల్ వాళ్ళకి కనిపిస్తుంది. అంటే ఈ ప్రొఫైల్లో ఉన్న యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనిపిస్తుంది. ఒకవేళ అందరికి కనిపించకూడదు, అన్ని రికార్డ్స్ కనిపించకూడదు అంటే ఇది డిజేబుల్ చేయండి. మోస్ట్లీ ఇవి డిజేబుల్లోనే ఉంటాయి ఈ ఆప్షన్. అండ్ దెన్ ఇది డిలీట్ది, ఇక్కడ నుంచి డిలీట్ది. వ్యూ ఆల్ ఏమో ఇది. సో వ్యూ ఆల్ రిమూవ్. మాడిఫై ఆల్ అంటే ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం ఉంటుంది కదా ఆ ఆప్షన్. సో అన్ని రికార్డ్స్ కనిపించాలంటే ఇది, అన్ని రికార్డ్స్ని కనిపించడం అండ్ డిలీట్ అండ్ ఎడిట్ చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్, రైట్? సో అందుకే ఇది తీసేయగానే అది వస్తుంది చూడండి. ఇప్పుడు నేను యాడ్ చేశాను. వ్యూ ఆల్ రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా మాడిఫై ఆల్ కూడా వెళ్ళిపోతుంది, ఎందుకంటే రీడ్ యాక్సెస్ లేనప్పుడు రైట్ యాక్సెస్ కూడా ఉండదు అలా. అండ్ నెక్స్ట్ అకౌంట్ లోపల ఉన్న ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ విజిబిలిటీ ఉండాలంటే ఇది ఎనేబుల్ చేయండి. సో అన్నిటికీ విజిబిలిటీ ఉండాలి, ఇది ఎనేబుల్ చేసేయండి. అన్ని ఫీల్డ్స్కి విజిబిలిటీ ఉండకూడదు, మీరు సపరేట్గా కంట్రోల్ చేయాలనుకుంటున్నారంటే అది డిజేబుల్ చేయండి. ఇది రిలేటెడ్ టు ద ఆబ్జెక్ట్ పర్మిషన్స్. రీడ్, క్రియేట్, ఎడిట్, డిలీట్, వ్యూ ఆల్ రికార్డ్స్, మోడిఫై ఆల్ రికార్డ్స్ అండ్ వ్యూ ఆల్ ఫీల్డ్స్. సేమ్ ఇలానే కస్టమ్ ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్స్ చూడండి, ఇవి కస్టమ్ ఆబ్జెక్ట్స్. సో ఈ కస్టమ్ ఆబ్జెక్ట్లో కూడా అగైన్ రీడ్, క్రియేట్, ఎడిట్, డిలీట్, వ్యూ ఆల్, మోడిఫై ఆల్ అండ్ వ్యూ ఆల్ ఫీల్డ్స్. సో ఇది మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు, మీకు క్లియర్గా ఒక ఎక్సెల్ షీట్ వస్తుంది. మీరు ఏ ప్రొఫైల్ మీద వర్క్ చేస్తున్నా కూడా ఆ ఎక్సెల్ షీట్లో మెన్షన్ చేస్తారు ఏ ఆబ్జెక్ట్కి యాక్సెస్ ఉండాలి, ఏం యాక్సెస్ ఉండాలి ఏంటి అనేసి. ఆ బేసిస్లో అక్కడ ఎలా అయితే ఉందో ఇక్కడ మీరు అలానే ఇంప్లిమెంటేషన్ చేయాలి. మీ ఓన్ డిసిషన్స్తో మీరైతే ఇంప్లిమెంటేషన్స్ ఏం చేయరు. సో ప్రొఫైల్స్లో ఇది యాడ్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే పాస్వర్డ్ పాలసీ. బేసిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే మన ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో మనం అఫీషియల్గా డే టు డే లైఫ్లో యూజ్ చేసే ఆఫీస్ ల్యాప్టాప్స్,
ఎవ్రీ 1 మంత్కి, ఎవ్రీ 2 మంత్స్ ఆర్ ఎవ్రీ 3 మంత్స్కి పాస్వర్డ్ రీసెట్ అడుగుతుంది, రైట్? సేమ్ అలానే మన సేల్స్ ఫోర్స్లో కూడా ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ పాస్వర్డ్స్ని రీసెట్ చేసుకోవడానికి మీరు ఆప్షన్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఎవ్రీ 90 డేస్, ఎవ్రీ 30 డేస్, 180 డేస్, 1 ఇయర్ ఇలా మీరు పెట్టవచ్చు అనమాట. ఇప్పుడు ఎవ్రీ 60 డేస్ అని పెడితే వాట్ ఎవర్ ఇప్పుడు యూజర్ ఉన్నాడో ఈ యూజర్ ఎవ్రీ 60 డేస్కి కొత్త పాస్వర్డ్ క్రియేషన్ చేసుకోవాలి. అండ్ పాస్వర్డ్ ఎన్ఫోర్స్మెంట్ హిస్టరీ అంటే లాస్ట్ 2 టైమ్స్ యూజ్ చేసిన పాస్వర్డ్, 3 టైమ్స్ యూజ్ చేసిన పాస్వర్డ్ మళ్ళీ యూజ్ చేయకూడదు. ఇప్పుడు నేను 1 పాస్వర్డ్ రిమెంబర్ అని పెడితే లాస్ట్ టైం యూజ్ చేసిన పాస్వర్డ్ ఇప్పుడు పెట్టకూడదు. 2 పాస్వర్డ్స్ రిమెంబర్ అంటే లాస్ట్ 2 టైమ్స్ యూజ్ చేసిన పాస్వర్డ్స్ యాడ్ చేయకూడదు. 3 టైమ్స్ పాస్వర్డ్స్ అంటే లాస్ట్ 3 టైమ్స్ యూజ్ చేసిన పాస్వర్డ్స్ యాడ్ చేయకూడదు. అండ్ మినిమం క్యారెక్టర్స్ ఏంటి, దాంట్లో ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి మీరు యాడ్ చేయొచ్చు. సో ఇలా ఈ ప్రొఫైల్ లోపల మీరు యాప్ని కంట్రోల్ చేస్తున్నారు, ట్యాబ్స్ని కంట్రోల్ చేస్తున్నారు, సమ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ జనరల్ పర్మిషన్స్ని కంట్రోల్ చేస్తున్నారు. అండ్ దెన్ ఆబ్జెక్ట్ లెవెల్లో పర్మిషన్స్ కూడా ఏంటేంటి, ఆబ్జెక్ట్ రీడ్, క్రియేట్, డిలీట్, ఎడిట్, వ్యూ ఆల్, మోడిఫై ఆల్, ఈ పర్మిషన్స్ని, రైట్? ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మీరు సేవ్ చేసేయండి. సో ప్రొఫైల్ సేవ్ అయిపోయింది. ఒకవేళ ఎడిట్ చేయాలనుకున్నా మీరు ఇదే సినారియో, సింపుల్గా ఆ ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి ఎడిట్ చేయొచ్చు. సపోజ్ మనం ఈ ప్రొఫైల్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాం. సో ప్రొఫైల్లోకి వెళ్తాం, అది మార్కెటింగ్ ప్రొఫైల్ కాబట్టి లెట్స్ క్లిక్ ఆన్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ కదా, సో రైట్, డిజిటల్ మార్కెటింగ్. క్లిక్ ఆన్ ఎడిట్. సో ఎడిట్లో క్లిక్ చేయగానే ఎడిట్లోకి వచ్చాం. ఇక్కడ మీకు కావాల్సిన ఎవ్రీథింగ్ మీరు ఎడిట్ చేసేయండి. ఎడిట్ చేసి సేవ్ చేస్తే ఆ వాట్ ఎవర్ ప్రొఫైల్లో మీరు చేంజెస్ చేయాలనుకుంటున్నారో అవి చేంజెస్ అయిపోతాయి. వేడెట్ రిలేటెడ్, కస్టమ్ యాప్, అండ్ దెన్ ట్యాబ్, ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీస్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ జనరల్ పర్మిషన్స్, ఇవన్నీ మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఇక్కడ కాకుండా పైన కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ ఏంటో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. లాగిన్ ఐపీ రేంజెస్ అంటే బేసిక్గా కొన్ని కంపెనీస్ ఏం చేస్తారు, వాట్ ఎవర్ మనకున్న ఐపీ రేంజెస్ ఉంటాయో, అంటే ఈ ఇంటర్నెట్ ప్రొవైడర్ వాళ్ళు మనకు ఐపీస్ ఇస్తారు కదా, ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ ఐపీ ఉంటుంది. ఆ ఐపీ రేంజ్ కాకుండా మీరు వేరే ఐపీ రేంజ్ నుంచి లాగిన్ అవ్వలేరు ఇంకా. సో అలా రిస్ట్రిక్షన్ పెట్టాలి అనుకుంటే ఈ లాగిన్ ఐపీ రేంజెస్ ఏవైతున్నాయో అవి పెట్టండి. అండ్ ఇవి కాకుండా మనం నెక్స్ట్ ఫర్దర్కి వెళ్ళి అపెక్స్ లోపల కొంచెం కోడింగ్ చేస్తాం, ట్రిగ్గర్స్, తర్వాత అపెక్స్ క్లాసెస్, మల్టిపుల్ థింగ్స్ చేస్తాం. మీరు రాసే ఆ అపెక్స్ కోడ్ ఏదైతుందో వాటికి కూడా యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మల్టిపుల్ క్లాసెస్ ఉన్నాయి కదా, ఈ మల్టిపుల్ క్లాసెస్ వీటికి కూడా మీరు యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే క్లిక్ ఆన్ ఎడిట్. ఇక్కడ ఎనాబుల్ అని ఉంది కదా, అన్నిటికీ ఎనాబుల్ అయిపోయింది. అంటే ఈ ప్రొఫైల్ ఎవరైతున్నారో ఈ ప్రొఫైల్ వాళ్ళకు ప్రతి ఒక్క అపెక్స్ క్లాస్ ఏదైతుందో వాటి రిలేటెడ్ పర్మిషన్ ఉంది. రెగ్యులర్ కేసులో ఎలా అవుతుంది అంటే అన్ని వాటికి పర్మిషన్ అయితే ఉండదు. వాళ్ళకి ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాటి రిలేటెడ్ పర్మిషన్ మాత్రమే ఉంటుంది, రిమైనింగ్ అయితే పర్మిషన్ ఉండదు. సో ఇక్కడ ఈ ప్రొఫైల్ వాళ్ళకు ఇది ఎవరు చేస్తారంటే ఇది సపరేట్గా మనం ఎడిట్ చేయము. మీరు ఒక అపెక్స్ క్లాస్ క్రియేషన్ చేశారు అండ్ సర్టెన్ యూజర్కి మాత్రమే ఇది కనిపించాలి అండ్ సర్టెన్ యూజర్కి మాత్రమే ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే అప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఆ అపెక్స్ క్లాస్ని ఆ యూజర్కి ఎనాబుల్ చేస్తే సరిపోతుంది, అంతే ఇంకా, రైట్? ఇది రిలేటెడ్ టు ద అపెక్స్ క్లాస్ ఒకవేళ ఇవ్వాలి అనుకున్నప్పుడు. ఎలా అయితే అపెక్స్ క్లాస్ ఉందో అలానే మనకు విజువల్ ఫోర్స్ ఉంటుంది. మనకి ప్రజెంట్ అయితే యూజ్ చేయట్లేదు, అసలు ప్రాజెక్ట్స్ లేవు ఫస్ట్ థింగ్. సో విజువల్ ఫోర్స్లో ఏదైనా పేజెస్ ఉంటే వాటి యాక్సెస్ ఇవ్వడానికి ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ డేటా సైజ్, సోర్స్, నేమ్ క్రెడెన్షియల్స్, ఎక్స్టర్నల్ నేమ్ క్రెడెన్షియల్స్, కస్టమ్ మెటా డేటా, కస్టమ్ సెట్టింగ్స్, ఈ 6 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రిలేటెడ్ టు ద ఏపీఐ ఇంటిగ్రేషన్స్. సో మనం ఎక్స్టర్నల్ డేటాని సేల్స్ ఫోర్స్లోకి తీసుకురావాలనుకున్నప్పుడు ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ప్రతి ఒక్కటి అప్పుడే ఇన్వాల్వ్ అవుతుంది. సో అప్పుడు ఏపీఐస్ ఇంటిగ్రేషన్స్ టైంలో మనం వీటి గురించి క్లారిటీ ఉంటుంది. దీనికి సపరేట్గా వర్క్ చేయమన్నమాట. సపోజ్ మీరు ఒక ఏపీఐని ఇంటిగ్రేషన్ చేస్తున్నారు సేల్స్ ఫోర్స్ ఎకోసిస్టంలో, అప్పుడు దీంట్లో ఉన్న కొన్ని టాపిక్స్ని మీరు యూటిలైజ్ చేస్తారు. నేమ్ క్రెడెన్షియల్స్ని యూజ్ చేస్తారు, కస్టమ్ మెటా డేటాని యూజ్ చేస్తారు, కస్టమ్ సెట్టింగ్స్ని యూజ్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ ఏపీఐ ఇంటిగ్రేషన్స్ టైంలో వీటిలో ఉన్న వాటిని యూజ్ చేసుకుంటారు. సో ఇంటిగ్రేషన్స్ చేసే వాళ్ళకి కావాల్సిన చేంజెస్ వాళ్ళు యాడ్ చేసుకుంటారు, మీరేం యాడ్ చేయరు. ఇవన్నీ రెగ్యులర్ యూజర్ ప్రొఫైల్లో అయితే యాడ్ చేయము. ఇంటిగ్రేషన్స్ కోసం సపరేట్గా ఒక ప్రొఫైల్ క్రియేషన్ చేస్తాం అండ్ ఆ ప్రొఫైల్లోనే ఇవన్నీ ఇస్తామన్నమాట. సపరేట్గా ఉంటుంది ఒక ప్రొఫైల్ ఇంటిగ్రేషన్స్కి, రెగ్యులర్ యూజర్స్ లాగా ఉంటుంది. బట్ అక్కడ ఈ ఏవైతే యాక్సెస్లు ఉన్నాయో ఈ 6 వీటి రిలేటెడ్ పర్మిషన్స్ యాడ్ చేస్తాం. ఈ 6 పర్మిషన్స్
రెగ్యులర్ యూజర్ ప్రొఫైల్స్కి అయితే మనం యాక్సెస్ ఇవ్వం, ఎందుకంటే వాళ్ళు ఏమి ఇంటిగ్రేషన్ చేయరు కాబట్టి. నెక్స్ట్ ఫ్లో యాక్సెస్, రైట్. మనకు ఫ్లోస్ ఉన్నాయి కదా, మనం ప్రీవియస్గా క్రియేషన్ చేస్తాం. ఆ ఫ్లో యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వచ్చు. బట్ ఇక్కడ సెలెక్షన్ ఏం రాలేదేంటి, మేబీ ఇక్కడ ఫ్లోస్ నాకు యాక్టివేషన్ లేవేమో. సమ్ ఫ్లోస్ యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫ్లో, ఈ సర్వీస్ ప్రజెన్స్, కస్టమ్ పర్మిషన్స్, డిఫాల్ట్ ఎక్స్పీరియన్స్ క్లౌడ్ ఇవేం రిక్వైర్మెంట్ లేదు. డిఫాల్ట్ ఎక్స్పీరియన్స్ క్లౌడ్ అంటే బేసిక్గా సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్ ఎలా అయితే ఉందో అలానే ఎక్స్పీరియన్స్ క్లౌడ్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ క్లౌడ్ అనమాట. సో అలాంటిది ఏమైనా ఉంటే. అండ్ కస్టమ్ పర్మిషన్స్ అంటే మనం ఫార్ములా ఫీల్డ్ ఎలా అయితే క్రియేషన్ చేసామో అలానే పర్మిషన్స్ని కూడా రాస్తామన్నమాట. ఇది కొంచెం కస్టమ్గా మనకు కావాల్సిన పర్మిషన్స్ని. సో అలా రాసినప్పుడు ఇది యూజ్ అవుతుంది. బట్ ఇంకా మనం కస్టమ్ పర్మిషన్స్ వరకు వెళ్ళలేదు కాబట్టి ఇదేం యూజ్ చేయట్లేదు. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసినా మన దగ్గర ఏం లేవు, ఎందుకంటే మనం ఏం క్రియేషన్ చేయలేదు. ఎక్కడ నుంచి చేస్తామంటే ఇక్కడ మనకు కస్టమ్ పర్మిషన్స్ అని ఉంటుంది. సి ఇక్కడ నుంచి మీరు కస్టమ్ పర్మిషన్స్ క్రియేషన్ చేస్తే అండ్ దెన్ ఇక్కడ మనకు కావాల్సిన లేదు ప్రీవియస్గా ప్రొఫైల్ ఏదైతుందో ఆ ప్రొఫైల్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఎనీవే కస్టమ్ పర్మిషన్స్ డిస్కషన్ చేసినప్పుడు మనం యాడ్ చేద్దాం. సో ఒకటి గుర్తుంచుకోండి, ప్రొఫైల్ అనేది ఒక డిపార్ట్మెంట్ లాగా కన్సిడర్ చేయండి. అండ్ దీంట్లో మీరు ఆబ్జెక్ట్ లెవెల్ అంటే విచ్ మీన్స్ ఆబ్జెక్ట్స్ని కంట్రోల్ చేస్తున్నారు, యాప్స్ని కంట్రోల్ చేస్తున్నారు, ట్యాబ్స్ని కంట్రోల్ చేస్తున్నారు, అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్, జనరల్ పర్మిషన్స్ ఇవన్నీ మీరు కంట్రోల్ చేస్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రొఫైల్. సో ఇప్పుడు వర్కింగ్లో లేదంటే మీకు టెస్టింగ్లో మీరు చేయడానికి ఏంటి అంటే మనకి ఇక్కడ ఎక్కువ స్కోప్ లేదు టెస్టింగ్ చేయడానికి. బికాస్ మనం సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఎడిషన్లో ఉన్నప్పుడు ఎక్కువ ప్రొఫైల్స్ని క్రియేషన్ చేయలేమన్నమాట. ఓన్లీ మీరు 2 ప్రొఫైల్స్ మాత్రమే క్రియేషన్ చేయగలుగుతారు. సో ఒక 2 ప్రొఫైల్సే క్రియేషన్ చేసుకోండి. ఎక్స్ట్రా మీరు క్రియేషన్ చేసినా మనం అక్కడ టెస్టింగ్ చేయలేమన్నమాట. నెక్స్ట్ ప్రొఫైల్స్ అయిపోయింది. ప్రొఫైల్స్ యూజ్ చేసి మనమైతే ఇవి కంట్రోల్ చేస్తున్నామని చేసుకుందాం. నెక్స్ట్ మనకు రోల్స్ ఉంటాయి. ఈ రోల్స్ ఏంటంటే ఇవి కూడా మనకు రెగ్యులర్ లాంగ్వేజెస్లో ఆర్ఎల్స్ రెగ్యులర్ డే టు డే లైఫ్లో మనకి రోల్స్ని కూడా చూస్తున్నాం. ఇవి ఏం లేదు. ఇప్పుడు మీకు సీనియర్ డెవలపర్, జూనియర్ డెవలపర్, టీమ్ లీడ్, ఆర్కిటెక్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, రైట్, స్క్రమ్ మాస్టర్, ప్రాజెక్ట్ మేనేజర్, డెలివరీ హెడ్ ఇవి ఉన్నాయి కదా. ఇవేంటి, ఇవి రోల్స్ అనమాట. సో ఎలా ఉంటాయి రోల్స్ అంటే ఇప్పుడు మనకు డెవలపర్ డిపార్ట్మెంట్ ఉంది, ఐటీ డిపార్ట్మెంట్. ఐటీ డిపార్ట్మెంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే సీనియర్ డెవలపర్, జూనియర్ డెవలపర్, ఇంటర్న్, టీమ్ లీడ్, స్క్రమ్ మాస్టర్ ఇలా ప్రతి ఒక్కరు ఉంటారు కదా. వాళ్ళని ఏమంటున్నాం, వాళ్ళని రోల్స్ అంటున్నాం. సో అవే రోల్స్ సేల్స్ ఫోర్స్లో కూడా ఉంటాయి. ఈ రోల్స్ యూజ్ చేసుకొని మనము రికార్డ్ లెవెల్లో సెక్యూరిటీని కంట్రోల్ చేస్తామన్నమాట. ఏ రికార్డ్ ఎవరికి కనిపించాలి ఏంటి అనేసి. ఇక్కడ ఎలా అయితే ప్రొఫైల్ మనం క్రియేషన్ చేసామో అలానే రికార్డ్స్ని కూడా అలానే రోల్స్ని కూడా సేల్స్ ఫోర్స్లో క్రియేషన్ చేయొచ్చు. మనం ప్రొఫైల్ క్రియేషన్ చేస్తాం కదా, ఇప్పుడు రోల్స్లోకి వెళ్దాం. సో అగైన్ సింపుల్గా రోల్స్ అని క్రియేషన్ చేయండి, సెట్ చేయండి. సో రోల్స్ అని సెట్ చేయగానే ఇలా మీకు వస్తుంది, రైట్. ఒక్క నిమిషం. రైట్. సో ఏదైతే ఇది ఉందో ఇక్కడ మీ ఆర్గనైజేషన్లో రోల్స్ ఎలా అవుతున్నాయో అవి మీరు ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. ఫస్ట్ సిఈఓ ఉంటారు, సిఎఫ్ఓ, తర్వాత సిటిఓ, సిఓఓ ఆర్ వాట్ ఎవర్ మీ ఆర్గనైజేషన్లో ఫాలో అవుతున్న రోల్స్ ఉన్నాయో అవి. సో సిఓఓ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హ్యూమన్ రిసోర్స్, రైట్. సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇక్కడ చూడండి సేల్స్ అండ్ మార్కెటింగ్. తన అండర్లో వీపీస్ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్స్ ఇంటర్నేషనల్, మార్కెటింగ్ నార్త్ అమెరికా. సపోజ్ మనకి ఇక్కడ ఎవరైనా కావాలి అనుకుంటాం, ఏది లెట్స్ కన్సిడర్ మనకు ఇంకొక రోల్ యాడ్ చేయాలనుకుంటున్నాం, వీపీ ఫర్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఫర్ ఇండియా అనేసి. సో ఏం చేయండి అంటే ఇక్కడ యాడ్ రోల్ అని ఉంది కదా, క్లిక్ ఆన్ యాడ్ రోల్, వీపీ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఇండియా. ఎవరికి రిపోర్ట్ చేస్తారు, మనకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతున్నారో తనకి రిపోర్ట్ చేస్తారు, రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమైపోయింది, ఒక్కసారి మనము వాట్ ఎవర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఇండియా అని క్రియేషన్ చేసామో ఈ రోల్ క్రియేట్ అయిపోయింది. ఈ రోల్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ చూడండి, రోల్ ఏంటి, ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు ఏంటి అనేసి ఉంది. ఇక్కడ అసైన్డ్ యూజర్స్ అనే ఉంది కదా. సో మనకు యాజ్ ఆఫ్ నౌ యూజర్స్ అంటే ఏంటో తెలియదు కాబట్టి మనం ఏం చేయట్లేదు. మళ్ళీ మనం ఒకసారి రోల్స్లోకి వెళ్దాం. మనం క్రియేషన్ చేసిన రోల్ కనిపిస్తుందా లేదో చూద్దాం. రోల్స్ అండ్ ఇక్కడ చూడండి వీపీ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ కనిపిస్తుంది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండర్లో
వైస్ ప్రెసిడెంట్ ఇండియా కనిపిస్తుంది. ఇలా మీకు కావాల్సిన రోల్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవి రోల్స్ ఇలానే సింపుల్, ఇక్కడ ఏముండదు, ఆ రోల్ నేమ్ ఇచ్చేస్తే మీరు క్రియేషన్ చేసేయచ్చు. ఎక్స్ట్రా కాంప్లెక్సిటీ ఏం యాడ్ అవ్వదు. ఈ రోల్స్ వల్ల మనకు రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ అనేది కంట్రోల్ అవుతుంది. బట్ ఎనీవే, ఆ రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ పర్మిషన్స్, ప్రొఫైల్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్, రోల్స్ అనేవి మనకు రెగ్యులర్గా ఎలా అయితే రోల్స్ డిఫైన్ చేశారో అవే రోల్స్ సేల్స్ ఫోర్స్లో కూడా ఉంటాయి, అంతే. సో ఫస్ట్ ప్రొఫైల్స్ క్రియేట్ అయిన తర్వాత రోల్స్ క్రియేట్ అవుతాయి. అండ్ ఒకవేళ డిఫరెన్సియేషన్ కావాలి అనుకుంటే రోల్స్ అండ్ ప్రొఫైల్స్ మధ్యలో ఇది. సో బేసిక్గా ఈ రోల్స్ ఏవైతున్నాయో ఇవి మనకు రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. మనకు ఆబ్జెక్ట్ లెవెల్ ఉంది, ఫీల్డ్ లెవెల్ ఉంది, రికార్డ్ లెవెల్ ఉంది కదా. సో రికార్డ్ లెవెల్లో సెక్యూరిటీని కంట్రోల్ చేయడానికి రోల్స్ ఉంటుంది, ఆబ్జెక్ట్ లెవెల్లో కంట్రోల్ చేయడానికి మనకు ప్రొఫైల్స్ ఉంటాయి. అలా మీరు రోల్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ అయితే యూజ్ చేయరు అనమాట. అలానే ఇంకా సమ్ అదర్ డిఫరెన్సియేషన్స్ అయితే మనకు ఉన్నాయి, ఏది రోల్ అండ్ ప్రొఫైల్ బిట్వీన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రొఫైల్ అంటే ఏంటిది, సపోర్ట్ ప్రొఫైల్, మార్కెటింగ్ ప్రొఫైల్, సేల్స్ ప్రొఫైల్, సిస్టమ్ అడ్మిన్, ఇవి ప్రొఫైల్స్. రోల్స్ అంటే ఏంటి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సేల్స్, సేల్స్ మేనేజర్, సేల్స్ సెంట్రల్, ఏది బెస్ట్ మేనేజర్, సెంట్రల్ మేనేజర్, ఈస్ట్ మేనేజర్, సౌత్ మేనేజర్, నార్త్ మేనేజర్, రైట్. వైస్ ప్రెసిడెంట్ అండర్లో వీళ్ళందరూ ఉంటారు. ఇవి రోల్స్ లాగా మనకు వచ్చేస్తాయి అన్నమాట. ప్రొఫైల్స్ అండ్ రోల్స్ సింపుల్ డెఫినేషన్స్. ప్రొఫైల్స్ అంటే డిపార్ట్మెంట్స్, రోల్స్ అంటే ఆ పర్సన్ రోల్ ఏంటి ఆ డిపార్ట్మెంట్లో, అలా మీరు కన్సిడర్ చేయండి. సేమ్ అలానే సేల్స్ ఫోర్స్లో కూడా పెద్దగా డిఫరెన్సియేషన్ అయితే ఏముండదు, రెగ్యులర్గా మీకు ఎలా అవుతుందో అలానే. ప్రొఫైల్స్ యూజ్ చేసి మనము ఆబ్జెక్ట్ లెవెల్ కంట్రోల్ చేస్తే, రోల్స్ యూజ్ చేసి రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ కంట్రోల్ చేస్తాం. మనకు 3 లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంది, ఆబ్జెక్ట్, ఫీల్డ్ అండ్ రికార్డ్. సో ఆబ్జెక్ట్ని కంట్రోల్ చేయడానికి ప్రొఫైల్, రికార్డ్ని కంట్రోల్ చేయడానికి రోల్, అండ్ ఫీల్డ్ని కంట్రోల్ చేయడానికి కూడా మనకు ఆబ్జెక్టే ఉంటుంది. ఆబ్జెక్ట్తోనే ఫీల్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఇవి 2 కంట్రోల్ చేస్తారు ప్రొఫైల్తో. రోల్తోని ఓన్లీ రికార్డ్ మాత్రమే కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ పర్మిషన్ సెట్స్. సో పర్మిషన్ సెట్స్ అనేది ఒక యాడ్ ఆన్ అనమాట. బేసిక్గా మీరు ఏదైనా ప్యాకేజ్ తీసుకుంటున్నారు, ప్యాకేజ్ తీసుకున్నప్పుడు యాడ్ ఆన్స్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా ఆ ప్యాకేజ్ ఇంకా ఎక్స్ట్రా మీరు ఇది యాడ్ ఆన్ చేసుకోండి ఇంకా బెటర్గా ఉంటుంది, తక్కువ ప్రైస్లో వస్తుందని చెప్పేసి యాడ్ ఆన్ చేస్తుంటాం. అలానే మనం ఒక ప్రొఫైల్ క్రియేషన్ చేసాం. ప్రొఫైల్ క్రియేషన్ చేసిన తర్వాత ఆ ప్రొఫైల్ వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటున్నాం. అయితే మనం డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫైల్ క్రియేషన్ చేసాం. వాళ్ళకి బై డిఫాల్ట్గా మనం వాట్ ఎవర్ అకౌంట్ రికార్డ్ ఉందో అకౌంట్ రికార్డు ఆర్ ఎల్స్ అకౌంట్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారంటే అకౌంట్ రికార్డ్ యాక్సెస్తో పాటు కేస్ రికార్డ్ యాక్సెస్ ఆర్ ఎల్స్ కేస్ ఆబ్జెక్ట్ యాక్సెస్ కూడా ఇవ్వమంటున్నారు డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా వెళ్ళి ప్రొఫైల్స్లో చేంజెస్ చేయకూడదు. మోస్ట్లీ ఎప్పుడు ఒక ప్రొఫైల్ క్రియేట్ అయిపోయింది, లెట్స్ కన్సిడర్, క్రియేట్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్స్ట్రా పర్మిషన్స్ యాడ్ చేయాలి అనేసి ఒక సినారియో వచ్చింది అనుకోండి, అప్పుడు మనం వెళ్ళాల్సింది పర్మిషన్ సెట్స్కి. ఇదేంటంటే ఆల్రెడీ ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ ఉన్న ప్రొఫైల్కి ఎక్స్ట్రా పర్మిషన్స్ని యాడ్ చేయడం అనమాట. ఎందుకు డైరెక్ట్గా ప్రొఫైల్స్లో చేయకూడదంటే, ఇప్పుడు మనం ఈ పర్మిషన్స్ని ఎలా అయితే ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నామో తర్వాత వాళ్ళకి అవసరం లేదు, రిమూవ్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు డైరెక్ట్గా పర్మిషన్ని రిమూవ్ చేస్తే సరిపోతుంది, ప్రొఫైల్ని ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో సినారియో ఏంటంటే సేమ్ అవే పర్మిషన్స్ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి అండ్ మార్కెటింగ్ వాళ్ళకి, ఈ 2 ప్రొఫైల్స్ వాళ్ళకి కావాలి. అప్పుడు మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫైల్ ఎడిట్ చేసి మార్కెటింగ్ ప్రొఫైల్ ఎడిట్ చేయడము 2 వే అవుతుంది కదా. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే పర్మిషన్ సెట్స్ అనేవి క్రియేషన్ చేస్తాం. ఇవి ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ లాగా కన్సిడర్ చేయండి. సో పర్మిషన్ సెట్స్ అని ఇక్కడ ఉంది కదా, క్లిక్ ఆన్ పర్మిషన్ సెట్స్. ఎప్పుడైతే ప్రొఫైల్కి ఎక్స్ట్రా పర్మిషన్స్ మీరు ఇవ్వాలి అనుకుంటారో అప్పుడు ఈ పర్మిషన్ సెట్స్ని మనం క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మోస్ట్లీ ప్రతి సినారియోలో మీరు ఇలానే, అది ఒక ప్రొఫైల్కి అసైన్ చేస్తున్నారా 2 ప్రొఫైల్స్కి అసైన్ చేస్తున్నారా అనేసి సెకండరీ ఇంకా. బట్ ఇన్ ఎనీ కేస్ మనం ప్రొఫైల్లో ఎక్స్ట్రా పర్మిషన్స్ యాడ్ చేయాలి అని అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు వెళ్ళాల్సింది పర్మిషన్ సెట్స్కి. సో క్లిక్ ఆన్ న్యూ పర్మిషన్ సెట్ క్రియేషన్ చేయాలి కాబట్టి ఆ న్యూ అని సెలెక్షన్ చేయండి. ఫైన్. సో ఇక్కడ సేమ్ ఎలా అయితే మనం ప్రొఫైల్ క్రియేషన్ చేసామో అలానే ఇది కూడా ఉంటుంది. ప్రొఫైల్లో చాలా కంట్రోల్ చేసాం, ఆబ్జెక్ట్, ఫీల్డ్ లెవెల్. ఇక్కడ కూడా పర్మిషన్ సెట్ అనేది సేమ్ ప్రొఫైల్లానే ఉంటుంది. బట్ ఏంటంటే ఎక్స్ట్రా వాట్ ఎవర్ పర్మిషన్స్ రిక్వైర్డ్ ఉన్నాయో ఆ ప్రొఫైల్కి అవన్నీ యాడ్ చేయడం కోసం పర్మిషన్ సెట్ యూజ్ చేస్తున్నాం.
సో ప్రొఫైల్ నుంచి మీరు ఏదైతే కంట్రోల్ చేస్తున్నారో సేమ్ అవే థింగ్స్ని పర్మిషన్ సెట్స్ నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు. సో లెట్స్ కన్సిడర్ సెట్. ఇలా ఒక నేను పర్మిషన్ సెట్ ఇచ్చా, బట్ మీరు క్రియేషన్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ డిస్క్రిప్టివ్ నేమ్ అయితే ఇవ్వండి. లైసెన్స్ అయితే ఏం సెలెక్షన్ లేదు, ఎందుకంటే మనకు ఈ లైసెన్స్లు అనేవి పెట్టేస్తే ఇప్పుడు డెవలపర్ లాగ్ లోపల మనకు లైసెన్సెస్ ఉండవు అనమాట. సో అందుకే ఏ లైసెన్స్ నేను పెట్టట్లేదు. ఇప్పుడు చూడండి, సేమ్ మీరు ప్రొఫైల్లో ఎలా అయితే కంట్రోల్ చేశారో అలానే ఇక్కడ కూడా అసైన్డ్ యాప్స్ అంటే నేను అసైన్డ్ యాప్స్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే వాట్ ఎవర్ మనకు అప్లికేషన్స్ ఉన్నాయో ఆ అప్లికేషన్స్కి పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటున్నాం అవన్నీ చూడండి. ఇవన్నీ మనకు అవైలబుల్ యాప్స్ అనమాట. లెట్స్ గో విత్ సమ్ జూలై ఫాస్ట్ ట్రాక్. సో ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు ఏమైపోయింది, వాట్ ఎవర్ ఈ పర్మిషన్ సెట్ ఉందో ఈ పర్మిషన్ సెట్ మనం డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి యాడ్ చేస్తే ఇంతకుముందు వాళ్ళకు జూలై ఫాస్ట్ ట్రాక్ అనే ఒక యాప్ పర్మిషన్ లేకపోయినా ఇప్పుడు వాళ్ళకు ఇది యాడ్ అయిపోతుంది. సో ఎక్స్ట్రా పర్మిషన్ అన్నట్టే కదా. సో ఇక్కడ కూడా యాప్ లెవెల్ పర్మిషన్, ఆబ్జెక్ట్ లెవెల్ పర్మిషను, ట్యాబ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ప్రొఫైల్లో ఏవైతే చూసారో ప్రతి ఒక్కటి పర్మిషన్ సెట్ నుంచి యాడ్ చేస్తాం. లైక్ అక్కడ ఉన్న ఆప్షన్సే ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. డిఫరెన్సియేషన్ అయితే ఏముండదు. ఈవెన్ ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా. లెట్స్ గో టు ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ అండ్ ఇక్కడ మనం అకౌంట్ ఆబ్జెక్ట్ అనుకుందాం. అకౌంట్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ చేసాం అండ్ క్లిక్ ఆన్ ఎడిట్. సో ఏ రికార్డ్ యాక్సెస్ ఇవ్వాలి, రికార్డ్ టైప్స్, ఆ రికార్డ్ టైప్స్ మీద సెలెక్షన్ చేయొచ్చు. రీడ్ ఇవ్వాలా, క్రియేట్ ఇవ్వాలా, డిలీట్ ఇవ్వాలా, వ్యూ ఆల్, మోడిఫై ఆల్, ఇవన్నీ ఆప్షన్స్ మీకు ప్రొఫైల్లో ఉన్నాయి. అండ్ ఈవెన్ ఏ ఫీల్డ్స్ కనిపించాలి, ఏ ఫీల్డ్స్ కనిపించకూడదు. ఇప్పుడు చూడండి ఇక్కడ అకౌంట్ సైట్ అని ఉంది, రీడ్ యాక్సెస్ లేదు. ఇప్పుడు నేను రీడ్ యాక్సెస్ ఇచ్చా, అది డిలీట్ చేశా, రైట్. సో ఏ ఫీల్డ్ యాక్సెస్ ఉండాలి, ఏ ఫీల్డ్ యాక్సెస్ ఉండకూడదు అనేసి మీరు కంట్రోల్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ లెవెల్ అండ్ ఫీల్డ్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి ప్రొఫైల్స్ అండ్ పర్మిషన్ సెట్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రొఫైల్స్ ఉంటాయి. ప్రొఫైల్స్ వన్స్ డిఫైన్ అయిపోయిన తర్వాత పర్మిషన్ సెట్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి లెట్స్ కన్సిడర్ మీకు ఒక ప్రొఫైల్ క్రియేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఆ ప్రొఫైల్ వాళ్ళకి ఒక 2-3 ఫీల్డ్స్ ఎక్స్ట్రా పర్మిషన్ కావాలి అని చెప్పేసి రిక్వైర్మెంట్ వచ్చింది. అప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి ప్రొఫైల్స్లో చేంజెస్ చేయకండి. ఎప్పుడైనా ప్రొఫైల్స్లో చేంజెస్ అయితే చేయకండి. నెక్స్ట్ వాట్ ఎవర్ ఈ పర్మిషన్ సెట్స్ ఉన్నాయో వీటినే క్రియేషన్ చేయండి. ఎందుకు ఇలా అంటున్నా అంటే బై డిఫాల్ట్ సేల్స్ ఫోర్స్ వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటి అంటే ప్రొఫైల్స్లో ఒకసారి డిఫైన్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు ఎక్స్ట్రా పర్మిషన్ ఇవ్వాలి అనుకున్నా అది పర్మిషన్లోనే క్రియేషన్ చేయండి. ఇది అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. సో అందుకే మీకు ఎప్పుడు టాస్క్ వచ్చినా ప్రొఫైల్ని డైరెక్ట్గా ఎడిట్ చేయడం కాకుండా పర్మిషన్ సెట్ని తీసేయండి. అది పర్మిషన్ యాడ్ చేయడమైనా రిమూవ్ చేయడమైనా. ఇప్పుడు అకౌంట్ రిలేటెడ్ పర్మిషన్ యాడ్ చేయాలనుకుంటున్నారు, సో కొత్త పర్మిషన్ సెట్ క్రియేషన్ చేయండి. దాంట్లో ఆ అకౌంట్ రిలేటెడ్ ఏవైతే పర్మిషన్స్ మీకు కావాలి అనుకుంటున్నారో ఫీల్డ్స్ కానీ లేదా ఈ రీడ్, క్రియేట్, ఎడిట్, అప్డేట్, డిలీట్ ఏవైతే ఉన్నాయో ఈ ఆబ్జెక్ట్ పర్మిషన్, ఫీల్డ్ లెవెల్ పర్మిషన్, రికార్డ్ పర్మిషన్స్, రికార్డ్ టైప్ పర్మిషన్స్, అవన్నిటిని మీరు మీకు కావాల్సినవి ఎనేబుల్ చేసుకుని చేంజెస్ చేయండి. ఇక్కడ పర్మిషన్ సెట్లో మాత్రమే, ఆబ్జెక్ట్లో అయితే కాదు. సో వన్స్ ఆబ్జెక్ట్ ఇక్కడ సేవ్ చేద్దాం. మనకు కావాల్సిన అకౌంట్ ఆబ్జెక్ట్ ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో అది చేసాం అండ్ పర్మిషన్ రోల్లోకి వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోయిన తర్వాత ఈవెన్ ఇక్కడ చూడండి యాప్ పర్మిషన్స్, అపెక్స్ క్లాసెస్, విజువల్ ఫోర్స్, ఎక్స్టర్నల్ డేటా సోర్స్, నేమ్ క్రెడెన్షియల్స్, ఇవన్నీ మీరు ఇంతకుముందు ప్రొఫైల్లో చూసినవే. ఇక్కడ ఎక్స్ట్రా ఏం చూడట్లేదు, అవే పర్మిషన్స్ ఇక్కడ కూడా చూస్తున్నాం. సో మీకు కావాల్సినవన్నీ మీరు యాడ్ చేశారు అనుకుందాం. లెట్స్ కన్సిడర్, రైట్. మీకు కావాల్సినవన్నీ యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత ఈ పర్మిషన్ సెట్ని మనం డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక ప్రొఫైల్కి యాడ్ చేయాలనుకుంటున్నాం. అంతే కదా, వాళ్ళకు అకౌంట్ అనే ఆబ్జెక్ట్ రికార్డ్ యాక్సెస్ లేదు, సో వాళ్ళకి యాడ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు సింపుల్గా మేనేజ్ అసైన్మెంట్స్ చూస్తే ఇక్కడ ఎవరు లేరు, కరెంట్ అసైన్మెంట్స్లో ఎవరు లేరు. సో అప్పుడు యాడ్ అసైన్మెంట్ క్లిక్ చేసి ఏ యూజర్కి అయితే ఆర్ఎల్స్ ఏ ప్రొఫైల్ వాళ్ళకు అయితే మీరు అసైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అసైన్ చేయండి. ఇప్పుడు నా దగ్గర 2 యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ సెలెక్షన్ చేసి నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఏమైపోయింది, వాట్ ఎవర్ ఈ రాజ్రామ్ అనే ఒక యూజర్ ఉన్నాడో ఆ యూజర్కి ఇంతకు ముందుకు అకౌంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ లేదు. నేను ఇప్పుడు ఈ పర్మిషన్ సెట్ వల్ల యాక్సెస్ ఇచ్చేసాను అనమాట. అంటే ఎక్స్ట్రా పర్మిషన్ యాడ్ చేసేసా. ఇలా మీకు కావాల్సిన ఏవైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఎంతమంది యూజర్స్కైనా మీరు ఇక్కడ యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ రాజారామ్ అనే పర్సన్ ఒక ప్రొఫైల్ అనుకుందాం. మేబీ ఇక్కడ సేల్స్ అనే ప్రొఫైల్ అండర్లో ఉన్నాడు. ఆ ప్రొఫైల్లో తనకు పర్మిషన్ లేదు అయితే బట్ ఎక్స్ట్రా కావాలి
ఏదో సమ్ రిక్వైర్మెంట్ వచ్చింది. అందుకోసమే ఇప్పుడు ఏమైంది, మీరు ప్రొఫైల్లో చేంజెస్ చేస్తే ఆ ప్రొఫైల్ అండర్లో ఉన్న యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యాక్సెస్ వెళ్ళిపోతుంది కదా. అంతే. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్లో 100 యూజర్స్ ఉన్నారు సేల్స్ డిపార్ట్మెంట్లో. ఆ డిపార్ట్మెంట్కి డైరెక్ట్గా యాక్సెస్ ఇస్తే అప్పుడు ఆ 100 యూజర్స్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఆ ఇండివిజువల్ పర్సన్కి యాక్సెస్ ఇస్తే ఆ ఇండివిజువల్ పర్సన్కి వెళ్ళిపోతుంది కదా. అందుకోసమే మనం స్టిల్ ఏం చేస్తామంటే వాట్ ఎవర్ ఆ పర్సన్స్ ఉన్నారో ఆ స్పెసిఫిక్ పర్సన్స్కి పర్మిషన్ సెట్స్ క్రియేషన్ చేసి రిక్వైర్డ్ ఉన్న పర్సన్స్కి మాత్రమే ఇస్తామన్నమాట. ఇండివిజువల్ లెవెల్కి వెళ్ళిపోతాం మనం డైరెక్ట్గా, ప్రొఫైల్ లెవెల్కి కాకుండా ఇండివిజువల్ లెవెల్కి వెళ్ళడానికే ఈ పర్మిషన్ సెట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో గుర్తుంచుకోండి, ప్రొఫైల్ అనేది ఒక డిపార్ట్మెంట్లో క్రియేషన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఎప్పుడు పర్మిషన్స్ కావాలి అనుకున్నా, యాడ్ చేయాలి అనుకున్నా మనం పర్మిషన్ సెట్ క్రియేషన్ చేస్తాం. పర్మిషన్ సెట్ క్రియేషన్ చేసిన తర్వాత మీకు ఎవరైతే యూజర్స్ కావాలి అనుకుంటున్నారో ఆ యూజర్స్కి అసైన్ చేయండి. ఈ పైన పర్మిషన్ సెట్ గ్రూప్స్ అని ఉంది కదా, ఇదేంటంటే మనకు వాట్ ఎవర్ మనకు మల్టిపుల్ పర్మిషన్స్ ఉన్నాయో, సపోజ్ లెట్స్ కన్సిడర్ ఒకటే యూజర్కి ఒక 5 పర్మిషన్ సెట్స్ యాడ్ చేయాలి. అప్పుడు మీరేంటి, ప్రతి పర్మిషన్ సెట్లోకి వెళ్ళి ఆ యూజర్కి అసైన్మెంట్ చేయలేరు కదా. దానికోసం ఏం చేయండి అంటే ఒక పర్మిషన్ సెట్ గ్రూప్ క్రియేషన్ చేయండి. సో ఇలా ఒక గ్రూప్ క్రియేషన్ చేసి ఏవైతే పర్మిషన్ సెట్స్ అన్నిటిని గ్రూప్ చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని గ్రూప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి పర్మిషన్ సెట్ ఇన్ గ్రూప్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి ఏ పర్మిషన్ సెట్స్ అయితే మీరు గ్రూప్ చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని యాడ్ చేయండి. నేను ఇంకో 3 అనుకుందాం, లెట్స్ గో విత్ సమ్ 2 and 3 అండ్ యాడ్ చేసా. ఇప్పుడు ఈ 3 పర్మిషన్ సెట్స్ని ఒక గ్రూప్ చేసి ఈ 3 వాటిని ఒక పర్సన్కి అసైన్ చేయాలనుకుంటున్నాను. రైట్, అసైన్ చేసేసా. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. పర్మిషన్ సెట్ గ్రూప్, ఇక్కడ మేనేజ్ అసైన్మెంట్ ఉంది కదా, క్లిక్ ఆన్ మేనేజ్ అసైన్మెంట్, యాడ్ అసైన్మెంట్ అండ్ అగైన్ ఏ యూజర్కి అయితే కావాలో ఆ యూజర్కి అసైన్ చేయండి. సపోజ్ ఈ యూజర్కి కావాలి, సెలెక్ట్ యూజర్ అండ్ నెక్స్ట్ అండ్ అసైన్. ఇప్పుడు మనకు అవ్వదు, ఎందుకు అవ్వదు అంటే బేసిక్గా సమ్ లైసెన్సెస్ ఇష్యూ వల్ల అది అవ్వట్లేదు. ఎనీవే ఇలా అసైన్ చేయొచ్చు. ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు 3 పర్మిషన్ సెట్స్కి ఇండివిజువల్గా వెళ్ళి వాటిని ఎడిట్ చేసి యూజర్కి అసైన్ చేయకుండా ఆ 3 పర్మిషన్ సెట్స్ని మీరు ఒక దగ్గర గ్రూప్ చేసి ఒకేసారి ఒక పర్సన్కి మల్టిపుల్ పర్సన్స్కి అసైన్ చేయొచ్చు. ఇప్పుడు ఆలోచించండి, ఒక 100 యూజర్స్ ఉన్నారు, ఆ 100 యూజర్స్కి సేమ్ ఒక 3 పర్మిషన్ సెట్స్ని అసైన్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేయాలి, 3 పర్మిషన్ సెట్స్లోకి వెళ్ళి ఆ 100 యూజర్స్ని సెలెక్షన్ చేయాలి, ప్రతి దాంట్లో వెళ్ళి ఇండివిజువల్గా. అలా కాకుండా 3 వాటిని ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్ని 100 మెంబర్స్కి అసైన్ చేయడం ఈజీ కదా, 1 టైం లాగా అయిపోతుంది, 3 టైమ్స్ లాగా అవ్వకుండా. అందుకే పర్మిషన్ సెట్ గ్రూప్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ప్రొఫైల్స్ అండ్ పర్మిషన్ సెట్స్ సిమిలర్గానే ఉంటాయి, సేమ్ ఆప్షన్స్ ఉంటాయి, డిఫరెన్స్ అయితే ఏముండదు. ఫస్ట్ థింగ్, ప్రొఫైల్ ఎలాగో క్రియేషన్ చేయాలి, తప్పదు. ప్రొఫైల్ క్రియేషన్ చేసి ఎక్స్ట్రా ఇంకా పర్మిషన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అప్పుడు మనం ఈ పర్మిషన్ సెట్ గ్రూప్స్ పర్మిషన్ సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వస్తామన్నమాట. సో ప్రొఫైల్స్ ఏమో బేస్ అండ్ దెన్ పర్మిషన్ సెట్స్ అనేవి ఎక్స్ట్రా పర్మిషన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడికి. ఓకే, సో ఇది పర్మిషన్స్, ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్ గ్రూప్స్ అండ్ రోల్స్. ఇక్కడ వరకు చాలు మనకి. అండ్ నెక్స్ట్ రోల్స్ ఉంటుంది, అండ్ దెన్ రోల్ హైరార్కీస్ ఉంటాయి, అండ్ దెన్ రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది, అండ్ ఓడబ్ల్యూడి అని ఉంటుంది. అవి ఇంకొంచెం మేజర్ కాన్సెప్ట్స్. బట్ ఇవాళ ప్రొఫైల్స్ని, పర్మిషన్ సెట్స్ని, పర్మిషన్ సెట్ గ్రూప్స్ని క్రియేషన్ చేసి అసైన్మెంట్ చేయండి. సరే ఎర్రర్ వచ్చినా పర్లేదు, ఎందుకంటే మనకు వస్తుంది, తప్పదు లైసెన్సెస్ లేకపోవడం వల్ల. బట్ మీరు ఆ క్రియేషన్ చేసి చూడండి ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా యాడ్ చేస్తున్నాం, ఎలా రిమూవ్ చేస్తున్నాం ఏంటి అనేసి. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఏదైతే వేరే లెవెల్ సెక్యూరిటీస్ ఉన్నాయో, ఇప్పుడు మనం చూసింది ఓన్లీ ఆబ్జెక్ట్ లెవెల్, ఫీల్డ్ లెవెల్ మాత్రమే, రికార్డ్ లెవెల్ వరకు ఇంకెళ్ళలేదు. ఆబ్జెక్ట్ లెవెల్, ఫీల్డ్ లెవెల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రొఫైల్ అండ్ పర్మిషన్ సెట్స్ కంట్రోల్ చేస్తున్నాం. రికార్డ్ లెవెల్ మాత్రం మనము టుమారో చూస్తాం, అది ఎలా కంట్రోల్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ రిలేటెడ్ రీడ్, రైట్, డిలీట్, ఎడిట్, ఫీల్డ్స్ రిలేటెడ్ మనం చూసాం. రికార్డ్స్ కూడా కంట్రోల్ చేస్తాం. ఆ రికార్డ్స్ కంట్రోల్ ఎలా అనేది మనం మోస్ట్లీ టుమారో ట్రై చేద్దాం. క్లియర్? ఓకే.